అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలో ఉన్నటువంటి బక్కిరిచెంపాల గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాత్రిపూట ధ్వంసం చేయడం. అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద చూసుకున్నట్టయితే ఒక బస్టాండ్ వద్ద ఈ యొక్క విగ్రహం ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ విగ్రహాన్ని ఒక మేకులతో కావచ్చు అంటే పూర్తిగా వంచి వేయడం జరిగింది గాంధీ విగ్రహాన్ని. గతంలో చూసుకున్నట్టే 10 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క ముక్కును ధ్వంసం చేయడం జరిగింది. అదే చేతుకున్నటువంటి కర్రను కూడా తీసివేయడం జరిగింది. గ్రామంలో ఒక గాంధీ అందరికీ ఒక జాతిపితగా స్ఫూర్తిగా ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని చేయడం వల్ల గ్రామంలో అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి గతంలో జరగకపోతుండే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడం కూడా ఈ యొక్క చేసినటువంటి దుష్ట శక్తులను పట్టించే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే అందరూ కూడా గ్రామంలో ఉన్న వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఎవరు చేసిరు ఏంది అనేది ఒక స్పష్టతకు రాని పక్షాన అందరినీ కూడా తీసుకెళ్ళి ఒక ఇంట్రాగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులకు కూడా ఒక పరీక్షలా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఈ సీసీ కెమెరాలను పరీక్షించి వారిని చెక్ చేసినట్టయితే సీసీ కెమెరాలు పనిచేస్తే ఈ యొక్క దారుణానికి చోటు అవకాశం ఉండేది. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం గత పాలకుల నిర్లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు పనిచేస్తే చేసినటువంటి దుండగులు మనకు తెలుస్తుండే. కాబట్టి ఈ యొక్క జరిగిన సంఘటన కూడా అందరూ ఒక ముక్కున వాటేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఉన్నారు మనతోని. మాజీ ఎంపీటీసీ ఉన్నారు, తాజా మాజీ. చెప్పండి, ఈ దాడిని ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ దాడి రాత్రి జరిగినట్టుంది. అయితే ఈ గ్రామంలో కొంతమంది దుండగుల అసమర్థతతో ఇది జరిగింది. కాబట్టి దీన్ని కఠినంగా చట్టము నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఒక యూత్గా గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల ఎట్లా చూస్తున్నారు యూత్గా? మన గాంధీ అనేది జాతిపిత, మన జాతిపితను ఇట్లా ధ్వంసం చేయడం చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గ్రామ తరపున. ఎంత పెద్ద మనుషులైనా దీన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను కోరుచున్నాము. ఈ సీసీ కెమెరాలు పనిచేయడం వల్లనే ఇట్లాంటి దుర్ఘటన జరిగిందని వ్యక్తం చేస్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరియు సీసీ కెమెరాలు పనిచేయకపోవడము ఇవన్నీ వల్లనే ఇలా జరిగిందని అనుకుంటున్నాను. అంటే గతంలో 2 సార్లు కూడా జరిగినట్టు సమాచారం ఉంది. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకంటే గత పాలకులు ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎవరనేది కూడా తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం లేదు సార్, కక్షలు అన్నీ ఈ పార్టీ ఆ పార్టీ మరియు ఈ నా వర్గం నీ వర్గము అంతే. మరియు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం చాలా నిర్లక్ష్యం. గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నా కానీ దాని సీసీ కెమెరాలు రిపేర్ చేయకపోవడము దీనివల్ల బాగా నష్టం జరిగిందని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని సెక్రటరీని కానీ ఎంపీడీ వాళ్ళని కోరుచున్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి, బీఎస్పీ పార్టీ పక్షాన మీరు ఏం కొనుక్కుంటున్నారు? ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించే విధంగా ఉంటుంది కాబట్టి ఏం కోరుకుంటున్నారు మీరు? గ్రామంలో ఇంతవరకు బక్కిరిచెంపాల గ్రామంలో ఇంతవరకు అన్ని కులాలు సబ్బండ వర్గాలు సామరస్యంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీలు అన్ని వర్గాలుగా ఏర్పడి ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద బురద చల్లుకొని త్రాగుడు ప్రచారము ఇలాంటి మహానుభావుల విగ్రహాలను కూలగొట్టడము దుర్మార్గమని చర్య అని నేను కోరుతున్నాను. ఎంతటి వారైనా ఈ విగ్రహాన్ని గాంధీ విగ్రహం అంటేనే స్వాతంత్రానికి స్వాతంత్రం రావడానికి ఎన్నో పోరాటాలు చేసి హింస మార్గం వద్దని అహింస మార్గంలో పోయి స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప నాయకుడు గాంధీ గారి విగ్రహాన్ని కూలగొట్టడం గ్రామంలో దుర్మార్గమైన చర్య. కాబట్టి గాంధీ విగ్రహాన్ని కూలగొట్టిన ఎంతటి దుండగులైనా కఠిన చర్య తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి గిరి, అంటే ఏది ఎట్లా చూస్తున్నారు ఈ యొక్క దాడిని? మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు మహాత్మా గాంధీ. అలాంటి గాంధీ విగ్రహాన్ని కూలగొట్టడం ఏ పార్టీ ఏ వ్యక్తి అయినా కూడా ఇది ఖండించాల్సిన విషయమే. ఈ పార్టీల మీద కక్షలు పెట్టుకోవడము లేకపోతే నీ మీద నా మీద బురద చల్లుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. దీనిపైన నిందితులమైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నాను.
అంటే గత పాలకుల్లో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఒక కారణమైతే గతంలో కూడా 2 సార్లు ఇటువంటి దాడులు జరిగినాయి. అయినా కూడా ఇటువంటి ఒక వ్యక్తిగతంగా ఇటు విగ్రహాలపైన దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పార్టీలకు సంబంధించిన ఉంటే పార్టీలు చూసుకోవాలి తప్ప ఇట్లా జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీపై ఇటువంటి విగ్రహ ధ్వంసం చేయడం మా గ్రామానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు గట్టి చర్యలు తీసుకుని దుండగులను శిక్షించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి యూత్ కావచ్చు, గ్రామ రాజకీయ నాయకులు వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.